హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. నేను మీ చిన్న. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి కాబట్టి మేము మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత మంచిగా లంచ్ ప్రిపేర్ చేసుకొని ఒక న్యాప్ అయితే వేసినాం అన్నమాట. ఇంకా ఇద్దరమే ఉంటాం కాబట్టి మేము ఇంట్లో నీకు నువ్వు నాకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాట పాడుకుంటూ ఒకరు చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఇంకా సరే పద ఈవినింగ్ అట్లా వాకింగ్ అయినా వెళ్దామని చెప్పి బాబుని అయితే తీసుకుని అయితే బయలుదేరేసాను వాకింగ్కి. మేము ఇంట్లో దగ్గర నుంచి బయలుదేరినప్పుడే కొంచెం మబ్బులుగా అనింది, వర్షం వస్తుంది, అంబ్రెల్లా ఎత్తుకుందాము అనుకున్నా. బట్ మనకైతే ఇంకా బద్ధకం కదా, అంబ్రెల్లా పట్టుకుంటే ఫోన్ ఒక చేతిలో, అంబ్రెల్లా ఒక చేతిలో, వాడు ఒక చేతిలో అని చెప్పి ఇంకా నేనైతే అంబ్రెల్లా తీసుకోకుండా వచ్చేసినాను. బట్ వచ్చి జస్ట్ 100 మీటర్స్ కూడా క్రాస్ అయ్యిండము ఇంటి దగ్గర నుంచి. వర్షం అయితే పడడం అయితే స్టార్ట్ అయిపోయింది. సో అక్కడక్కడ కాసేపు ఆగి ఆగి మేమైతే ఇంకా నడుస్తూ ఉన్నాం అన్నమాట. 5:20కి అయితే బయలుదేరినాము ఇంటి దగ్గర. సో 5:20 నుంచి మేబీ 7:30 సంథింగ్ అట్లా అవుతుందేమో అని అయితే అనుకుంటున్నా. సో ఇంకా మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు టైం ఎంత అనేది కూడా చూస్తాము, ఎంత అవుతుంది ఏంటి అని చెప్పి. ఇంకా చూసారు అంటే ఇంకా క్రౌడ్ అనేది నిదానంగా స్టార్ట్ అవుతా ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఎక్కువ వర్షం అయితే పడడం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి ఇక్కడ సూపర్ మార్కెట్ ఉంటే దాంట్లోకి అయితే దూరేస్తా అన్నాము. యాక్చువల్గా నాకు ఒక వస్తువు అయితే కావాల్సి ఉంది. దాన్ని ఇక్కడ ప్రైస్ ఎంతో చూద్దాము, అడుక్కున్న తర్వాత ఆన్లైన్లో కాకపోతే బుక్ చేసుకుందాము అనేసి అయితే అనుకుంటాను. బట్ ఇక్కడ షాప్కి రావడం అయితే కుదరలేదు. ఫైనల్గా ఈరోజు అయితే ఆ వర్షం దయ వల్ల వచ్చేసాను అనమాట. సో ఇక్కడైతే వచ్చి నేను నాకు కావాల్సింది అయితే చూసుకుంటా ఉంటే ఇంకా వాడికి కావాల్సింది వాడైతే సర్చ్ చేసుకుంటా అన్నాడు. అక్కడ బయట వర్షం పడుతుంది కాబట్టి కొంచెం టైం పాస్ చేయాలి కదా అని చెప్పి ఇంకా నేనైతే ఇట్లా అది ఇది అని తిరుగుతూ ఉన్నాను అన్నమాట. అసలు ఇంకా మా బాబు అయితే అరిచినాడు, మమ్మ ఎక్కడున్నావు మమ్మ అని చెప్పి. నేను ఇక్కడే ఉండాను రా అనేసి అయితే చెప్పాను. అక్కడ వర్క్ చేసే అన్న వాళ్ళతో అయితే కాసేపు అయితే ఆడుకున్నాడు మా బాబు. ఇంకా అన్న వాళ్ళని కూడా ఆడుకునేలాగా క్యాచ్ వేయి అని చెప్పి అన్న వాళ్ళతో కాసేపు ఆడుతూ అన్నాడు. ఇంకా వీడు ఇక్కడ ఉంటే అది కావాలి ఇది కావాలి అని చెప్పి కింద ఉండేది పైకి అట్లా వేసి అన్నీ తోస్తాడు అని చెప్పి ఇంకా చాలు పదరాను వాడుకునింది అని చెప్పి అయితే ఇంకా నేను తొడుకుని అయితే వెళ్తున్నాను. ఇంకా వాడైతే వచ్చేటప్పుడు ఒక కారు అయితే తీసుకుని వచ్చినాడు. ఎత్తుకుని పెట్టేసి రారా పోదాము అని చెప్పాను. సో ఇంకా మేమైతే బయట అయితే వచ్చేసినామన్నమాట. సో బయట వచ్చి చూసినాక వర్షం కూడా ఆల్మోస్ట్ అయితే తగ్గిపోయింది, అంతేమి పడట్లేదు. ఇంకా మా వాడు సైలెంట్గా ఉంటాడు. ఆ రోడ్లో ఏది కనిపిస్తే అది కావాలి ఇది కావాలి అని చెప్పి అంటాడు. కొన్ని చూడగానే ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో అది కావాలి అంటాడు. బట్ ఫైనల్గా అయితే తినడు అన్నమాట. నువ్వు అదంతా తినవు రారా, నువ్వేం తింటావు నాకు తెలుసు, నేను కొనిస్తాను అని చెప్పి అయితే తీసుకొని వచ్చినాను. సో ఇంకా వీడైతే గ్రౌండ్ నట్స్ అయితే ఇష్టంగా తింటాడు. ప్లస్ వాడు కూడా కావాలి అన్నాడని చెప్పి వాడి వాకింగ్ ప్లస్ మా వాకింగ్ అయితే ఇలా గ్రౌండ్ నట్స్తో అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా వాడు అట్లా తింటా ఉన్నాడు. నేనైతే కొంచెం ఒకటి ఒలిచి అయితే ఇస్తా ఉన్నాను. మెయిన్ రోడ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఇంకా ఆల్మోస్ట్ ఈవినింగ్ కాబట్టి 100% ఎప్పుడు ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట బెంగళూరులో ఈవినింగ్ అయితే. ఇంకా చెప్పాలి రైనీ సీజన్లో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు, డబుల్ ట్రిపుల్ ట్రాఫిక్ ఉంటుంది వర్షం పడేటప్పుడు అయితే. ఇంకా ఆల్మోస్ట్ షాప్స్ అయితే ఇంకా ఒకటి అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారన్నమాట, వర్షం ఆగిపోయింది కదా అని చెప్పి. ఇక్కడ పెట్టిండే డ్రెస్సెస్ అంతా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 750 సంథింగ్ చెప్తారు. యాక్చువల్గా నార్మల్ షాపింగ్ ఏరియాస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాము అంటే ఒక 500కి అలా అయితే రావచ్చు అన్నమాట. సో తినడానికి ప్లస్ బొమ్మలు షాపింగ్స్ అన్నీ ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ క్రౌడ్ రోడ్డు పైకి అయితే వచ్చేస్తారన్నమాట. అట్లా అందరికీ మేబీ ఉంటుంది కదా, పీస్ఫుల్గా ఉంటుంది అట్లా బయట వెళ్దాం వాకింగ్ అన్నట్టు. ఒక చోట ప్లేస్ అయితే చూసుకొని మా బాబు గ్రౌండ్ నట్స్ తినిన తర్వాత అయితే వెళ్దాము అని చెప్పి ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాం అన్నమాట. సో ఇంకా వాడైతే వచ్చిపోయే వాళ్ళని చూస్తా గ్రౌండ్ నట్స్ అయితే నిదానంగా తినుకుంటా రిలాక్స్గా అయితే ఉన్నాము మేము.
సో ఇంకా బాబు అయితే తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. యాక్చువల్గా ఈ క్లిప్ తీసేదానికంటే ముందు నేనైతే కూడా షాపింగ్ అయితే చేసుకున్న. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడైతే ఐస్ క్రీమ్ తింటా ఉంటే మా బాబు కూడా కావాలి అని చెప్పినాడు అని చెప్పి వాడి కోసం అయితే ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చినాను అనమాట. రెయిన్ పడతా ఉన్నా కానీ ఇట్లా యూజువల్గా మనమైతే ఏమనుకుంటాం, రెయినీ సీజన్లో ఐస్ క్రీమ్స్ అంతా వద్దు, కోల్డ్ ఫీవర్ చేస్తుంది అని. బట్ మా వాడు అస్సలు తగ్గేదే లేదు. అదా నేను చూసుకుందాంలే అన్నట్టు అయితే తినేసినాడు. సో ఇంకా మేమైతే ఇక్కడ సిగ్నల్ పడింది కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే ఉంది. నేను ఇంతవరకు ఒకసారి కూడా వెళ్ళలేదన్నమాట. అదేదో పెద్ద షాపింగ్ మాల్ మనం కొనలేము అని సంథింగ్ అట్లా ఉన్నింది నా మైండ్లో. చూద్దాము ఒకసారి పోయి ఏముంది అన్నట్టయితే ఈరోజు అయితే కేఎల్ఎం షాపింగ్ మాల్ లోపలికైతే వచ్చేసినాము. నేను ఎస్కలేటర్ ఎక్కింది బెంగళూరుకి వచ్చిన తర్వాతే, అందులోనూ ఫస్ట్ టైం. ఆ డేస్లో అయితే నేను అసలు చాలా భయము ప్లస్ ఎగ్జైట్మెంట్ కూడా ఉండేదన్నమాట. బట్ మా వాడైతే ఈ ఏజ్కి అసలు ఏం భయం లేకుండా ఎక్కేస్తాడు. పట్టుకుంటాను అంటే కానీ వద్దు నేనే ఎక్కుతాను, మళ్ళీ ఎక్కాలి అని అయితే కూడా చూసుకుంటున్నాడు. సో నేనైతే షాపింగ్ అయితే కూడా చేశాను, బట్ నేను లోపలైతే వీడియో అయితే చేయలేదన్నమాట. ఇంకా ఒక పక్క షాపింగ్ చేయను, ఆ తర్వాత వీడిని పట్టుకోవడానికి దానికే సరిపోయింది నాకు. సో ఇంకా మా బాబాయ్ అయితే బయట వచ్చిన తర్వాత చూడండి, వాడికి కావాల్సింది కనిపించింది కదా అని చెప్పి అక్కడ ఇక్కడ పరిగెడుతున్నాడు, ఎక్కడ బొమ్మలు కనిపిస్తే అక్కడ. సో ఇంకా మేమైతే ఈ విధంగా కేఎల్ఎం షాపింగ్ మాల్లో అయితే నేనైతే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. మ్యాక్సిమం నేను అంటే అట్లీస్ట్ ఒక్క డ్రెస్ అయినా మండే ఒక మినీ వ్లాగ్లో అయితే పెడతాను. షార్ట్ వీడియోలో అయితే నా డ్రెస్ ఎలాంటి డ్రెస్ కొనుక్కున్నాను ఏంటి అని. అలాగే పోతా అంటే మళ్ళీ ఇంకొక షాప్లోకి అయితే వచ్చేసినాం అన్నమాట. బట్ ఈ షాప్లో అయితే నేనేం కొనుక్కోలేదు. లాస్ట్ వీక్ ఆల్రెడీ నేనైతే కొనుక్కున్నాను. సో ఇంకా ఆల్మోస్ట్ నా షాపింగ్ అయితే అయిపోయిన తర్వాత వాడు టయర్డ్ అయిపోయినాడు. సీరియస్గా నాకు కూడా చాలా టయర్డ్గా ఉన్నింది. ఇంకా వాడైతే నాకు షుగర్ క్యాన్ జ్యూస్ కావాలి అట్లనే అడిగినాడు అనమాట. సో ఇంకా తన కోసం అయితే నేను ఇక్కడ షుగర్ క్యాన్ జ్యూస్ అయితే తీసైతే ఇచ్చేస్తాను. షుగర్ క్యాన్ జ్యూస్ తాగిన తర్వాత మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరేస్తాము. ఇప్పుడు టైం అయితే ఇంకా 9:15 అవుతుంది. సో మేమైతే ఇంకా ఈ విధంగా వాకింగ్ చేసుకొని షాపింగ్ చేసుకొని అయితే ఇంటికైతే వచ్చేస్తా అన్నాము. సో మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. సో ఈరోజు అయితే మన వీడియో ఈ విధంగా అయితే ఎండ్ అయింది. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.